హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ప్రదీప్ గోల్కొండ. ఈరోజు మీ వంటకు వెళ్తున్నాం. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాన్ని దామరగుట్ట అంటారు. అక్కడే చిన్న విలేజ్ ఉంది, అమ్మవారిపేట అని. మేమంతా అంటే మా దగ్గరలో ఉన్న వాళ్ళంతా ఈ అమ్మవారిపేట అనే విలేజ్కి వెళ్తాం. అక్కడికి చెట్లు, పొలాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే మాకు ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 3 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఒక కనిపిస్తుంది కదా, దాన్ని దామరగుట్ట అంటారు. అక్కడే అమ్మవారిపేట అని ఒక చిన్న విలేజ్ ఉంది. మేమంతా కలిసి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మా ప్రాంతంలో వంట అంటారు, అంటే వేరే ప్రాంతాలలో వనభోజనాలు రకరకాలుగా పిలుస్తారు. ఇలా చెట్ల కింద పొలాల కాడికి వచ్చి వండుకొని తినడానికి మీ భాషలో, మీ ప్రాంతంలో ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇది దామరగుట్ట అంతా, ఇది క్రష్. ఎటు చూసినా పచ్చని పొలాలు, పచ్చని చెట్లు. ఇక్కడే అమ్మవారి జాతర జరుగుతుంది. సమ్మక్క సారక్క అమ్మవారి జాతర జరుగుతుంది ఇదే ప్లేస్లో. చాలామంది వచ్చింది ఈరోజు, అందుకే మేము కొద్దిగా ముందుకు వెళ్తున్నాం. అక్కడైతే బాగుంటుంది. ఇక్కడ చాలా రష్ అయిపోయింది. ఈరోజు చాలామంది వస్తున్నారు. చూడండి, ఎక్కువ చూసినా పచ్చదనం. లాస్ట్గా అయితే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ కొద్దిగా ప్లేస్ బాగుంది, చెట్టు నీడ ఉంది. అమ్మ వాళ్ళు అయితే వచ్చి చూస్తున్నారు ఇక్కడ ప్లేస్ బాగుందని. ఇప్పుడు అంతా ఖాళీగా ఉంది, కానీ కొద్దిగా అంటే కాసేపు అయిన తర్వాత ఫుల్ బిజీ అయిపోతుంది, రష్ బాగా అయిపోతుంది అన్నట్టు. చాలామంది వస్తారు. చూడండి, చెట్ల కింద చేపలు అవి వేసుకొని వస్తున్నారు పబ్లిక్. చూడండి, మొత్తానికి ప్లేస్ అయితే బాగుంది. ఇది దామరగుట్ట అంటారు. ఇంత చూసాక అమ్మవారిపేట అని. ఇటు చూసినా పచ్చని పొలాలు, పచ్చని చెట్లు. రీసెంట్గా వర్షం పడడం వల్ల అంత ప్రకృతి మొత్తం గ్రీన్, మొత్తం అంతా చూడండి ఎంత పచ్చదనం. మొత్తానికి ఇవాళ అంటే కోడిని తీసుకున్నాం. ఒక కోడిని తెచ్చుకున్నాం, దేవుని దండం పెట్టుకొని ఇక్కడ కోసుకొని వండుకొని తిని కాసేపు ఉండి సాయంత్రం వరకు ఉండి ఇక ఎట్లా అట్లా ఒక కోడిని తెచ్చుకున్నాం, కోసినాం. మా అమ్మ నేను కలిసి దాంట్లో కుస్తీ పడి దాన్ని క్లీన్ చేసి వండడానికి ట్రై చేస్తున్నాం. మొత్తానికి అంతా క్లీన్ చేసి దాన్ని కాపుతున్నాం. కాపితే బాగుంటుంది అట చికెన్. సో అమ్మ వాళ్ళు కాపమంటే కాపుతున్నారు. నానా తంటాలు పడి ఎట్లా అట్లా కాపుతున్నా. ఇక ఎక్కడ చూసినా అంత స్కిన్ లెస్, అంటే ఇక చికెన్ సెంటర్లో కొట్టించుకున్నట్టే ఉంటుంది. అట్లా తింటే ఇక వంటకు వచ్చినట్టు ఉండదు కదా. అందుకే అమ్మ ఇట్లా చేయాలని అంటే సరే అని చెప్పేసి ట్రై చేస్తున్నాం. చూడండి, మా అమ్మ నేను ఎంత కష్టపడుతున్నాము, నానా తంటాలు అయితే పడుతున్నాం. మొత్తానికి కోడిని క్లీన్ చేసినాం. అమ్మకి దానికి పసుపు రాసి కట్ చేసినాం. ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నాం. పొయ్యి బొట్టు పెట్టి తర్వాత చికెన్ పొయ్యిని వేసింది. ఇక్కడ వీళ్ళు ఉంటారు, డబ్బుల కోసం అది ఒక తాడుతో కొట్టుకుంటూ చూసాను. వాళ్ళని ఏమంటారు అంటే చెప్తాను. వంట అయిపోయింది, అందరం ఇట్లా కష్టపడి అది వేసి వంట చేసుకొని అందరం కలిసి మా తమ్ముళ్ళు, మా అమ్మ, మా అన్న బిడ్డలు అందరం కలిసి మా వారిని అత్త అందరం